ఈరోజు చూసేద్దాం వెస్ట్ గోదావరి స్పెషల్ పులస చేప కూర. ఇలాగా చేప మీకు హాఫ్ కేజీ టు 1 కేజీ మధ్యలో ఉంటుంది. దాన్ని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని దానికి పసుపు, కారం, ఉప్పు, గానుగు నూనె 50 గ్రామ్స్. పసుపు, కారం ఇవన్నీ కూడా మన టేస్ట్ని బట్టి మనం కలుపుకోవచ్చు. ఉప్పుని అవన్నీ కలిపేసి పక్కన పెట్టుకుంటాం. దీనికి పెద్దగా మసాలా అవి ఏం వాడము. అయితే టేస్ట్ కోసం పచ్చిమిరపకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు, వంకాయలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రెడీ పెట్టుకుంటాము. నేను 1/4 కేజీ బెండకాయలుని ఒక 3-4 ఉల్లిపాయలు పెట్టుకున్నా. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవే మసాలాలు, ఇంకెంతకు మించి ఏమి ఉండవు. అయితే వీటితో పాటు ఆ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిలో కొన్ని ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటా. ఈ 50 గ్రాములు వెన్న దీంట్లో చాలా ఇంపార్టెంట్. ఆ వెన్న వేస్తే ఒక మంచి టేస్ట్ వస్తుంది. వీటినన్నిటిని కూడా జస్ట్ మన ఉప్పు, పసుపు, కారం పెట్టుకున్న ఆ చేప ముక్కల మీద వేసేసుకుంటాము. వేసేసుకున్నాక దీని అసలు కింగ్ ఏంటంటే చింతపండు పులుసు జస్ట్ ఏదో ఇలా పిసికేసి వేసేయడం కాకుండా ఆ గుజ్జు నుంచి మొత్తం సారమంతా వచ్చేటట్టు దాన్ని నానబెట్టి బాగా పిసికి మొత్తం దాంట్లో ఉన్నదంతా కూడా వచ్చేటట్టు పిసికి పులుసు తీయాలి. ఆ తీసిన పులుసుని దీంట్లో వేయాలి. అది వేసేసి స్టవ్ మీద పెట్టేసేయడమే తౌడం అనమాట. దాని తర్వాత మీరు స్లోగా కుక్ చేయాలి. ఒక 1/2 అవర్ తర్వాత మూత తీసి ఒక్కసారి పసుపు, కారం, పులుపు, ఉప్పు అన్నీ చూసుకుని సరిపడా ఉన్నాయో లేదో, ఇదిగోండి చింతపండు. ఆఖరికి ఏంటంటే జస్ట్ పిప్పి మిగలాలి, ఇంకేం మిగలకూడదు. ఈనెలు ఏవైతే ఉంటాయో అవిని కొంచెం ప్లాస్టిక్ లాగా ఉంటుంది చూడండి, ఆ పార్ట్ ఒక్కటే మిగలాలి. మిగతా అంతా గుజ్జులాగా ఉన్నది అంతా కూడా దాంట్లోంచి రిమూవ్ అవ్వాలి. అది మనం ఎప్పుడైతే దాన్ని అలా తీస్తామో దాంట్లో న్యాచురల్ థిక్నర్స్ ఉంటాయి. అవి మీకు పులుసుకి మంచి టెక్స్చర్ ఇస్తాయి. నేను మా అమ్మని అడిగా, నీ పులుసు అంత బాగుంటుంది, నాది ఎందుకు రాదు అని అడిగా పెళ్ళైన కొత్తలో. ఇప్పుడు అమ్మ ఈ కిటికీ చెప్పింది, చింతపండుని ఎంత బాగా పిసికితే నీకు అంత బాగా వస్తుంది. ఇలా అన్నీ వేసేసుకున్నాక దీన్ని మనం స్టవ్ మీద పెట్టేస్తాం. అసలైంది అక్కడే స్టార్ట్ అవుతుందన్నమాట. ఎంత సిమ్లో మీరు పెట్టుకోగలిగితే అంత సిమ్లో పెట్టి ఎంత ఎక్కువసేపు కుక్ చేయగలిగితే అంత బాగా కుక్ అవుతుంది. ఆఖరికి మా నాన్న వండితే చేప ముళ్ళు కరిగిపోయేది కూడానంట. సో అదే అంత స్పెషాలిటీ అన్నమాట ఈ కర్రీది. స్లో కుక్కే. హలీం చూడండి చాలా అవర్స్ కుక్ చేస్తారు. అలాగే ఈ పులస చేప కూర మీకు కొంచెం పులుసు యాడ్ చేసుకుంటూ ఎన్ని అవర్స్ కుక్ చేయగలిగితే అంత మంచిదన్నమాట. నేను నియర్లీ 4-5 అవర్స్ కుక్ చేశాను. అయితే ఇది కుక్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ తర్వాత కుక్ అయ్యాక ఒకసారి టేస్ట్ చూసుకోవాలి, అన్నీ సరిపోయినాయా లేదా అని. కారం, పులుపు, ఉప్పు అన్నీ సరిపోయినాయి అనుకుంటే దాన్ని అలా కంటిన్యూ చేయాలి. లేదు ఏదైనా మనకి యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ ఈ స్టేజ్లో మనం యాడ్ చేసేయాలి 1/2 అవర్ టు 45 మినిట్స్ కుక్ అయ్యాక. సో నేను ఇక్కడ టేస్ట్ చేస్తే నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది. దీనికి కారం మామూలు కంటే కూడా ఎక్కువ వేసుకుంటాం, నార్మల్గా వేసుకునే కారం కంటే ఎక్కువ వేసుకుంటాం. సో ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదా, సో అలాగా కారం ఎక్కువ వేసుకుంటాం. మళ్ళీ సెకండ్ టైం నేను యాడ్ చేస్తున్నా పులుసు. ఆ ముందు ఏదైతే చింతపండు తీసుకుంటామో దాన్నే బాగా పిసికి మళ్ళీ కొంచెం పులుసుని యాడ్ చేస్తూ పోతాం అన్నమాట. అలాగా పులుసు వేయడం కుక్ అవనివ్వడం ఇలా అప్రాక్సిమేట్లీ ఒక 4-5 అవర్స్ ఒక 5-6 టైమ్స్ పులుసు వేసి కుక్ చేస్తామన్నమాట. ఎంత సిమ్లో పెట్టుకుంటే అంత బాగా కర్రీ కుక్ అవుతుంది. ఇంకా దీంట్లో బెండకాయ, మర్చిమిరకాయ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. వంకాయ కూడా చాలా బాగుంటుంది. దానికి పులస టేస్ట్ ఫ్లేవర్ అంటుకుని చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో ఇది చాలా ఫేవరెట్. యాక్చువల్లీ మాకు చెరువే ఉండేదట, అందుకని నాన్ వెజ్ బాగా ఎక్కువ తినేవాళ్ళు. మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ ఇంట్లో 7 దాకలు ఉండేవట. ఇది మండేది, ఇది ట్యూస్డేది, అలాగా ఇంటికి చుట్టాలు వస్తే నీకు ఏది కావాలంటే అది. అంటే ఎంత
ఎక్కువ స్టోర్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది అనమాట. నేను ఈ మసాలా కూడా ఏం చేస్తానంటే ఒక హాఫ్ కుక్ అయ్యాక యాడ్ చేస్తాను. చింతపండు పులుసు వేసి తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసా, కొన్నేమో ఈ పేస్ట్లో వేసేసాను అనమాట, మసాలా పేస్ట్. సో ఆ పేస్ట్ని కొంచెం థిక్నింగ్కి ప్లస్ ఫ్లేవర్ కోసం యూజ్ చేసుకుంటాను. ఈ చింతపండు పులుసు వేసినప్పుడే ఆ పేస్ట్ని వేస్తాను. అలాగా ఆ పేస్ట్ని కూడా చింతపండు పులుసు ఎలా అయితే 4-5 సార్లు వేస్తున్నామో ఆ మసాలాను కూడా కొంచెం 4-5 సార్లు వేస్తాము. ఇంకా దించే ముందు ఒక 5-10 మినిట్స్ ముందు వేసి లాస్ట్లో అప్పుడు ఒక 5-10 మినిట్స్ కుక్ అయ్యాక అప్పుడు దించేస్తాం. ఇంకా దాన్ని కదపం, ఇంకా అలా ఉంచేస్తాం. ఇది ఆ రోజే తినము, నెక్స్ట్ డే తింటాం. అప్పుడు దాన్ని అసలైన టేస్ట్ తెలుస్తుంది అన్నమాట. ఇది పులస చేప కూర. మా వెస్ట్ గోదావరిలో మ్యాక్సిమం అందరి ఇళ్లలో ఇలాగే చేస్తారు. కొంచెం అటు ఇటుగా ఉంటుందేమో ప్రొసీజర్, కానీ ప్రొసీజర్ ఇదే. ఎప్పుడు కూడా ఉల్లిపాయలు ఫ్రై చేయడం, దాంట్లో ముక్కలు వేయడం ఇదేమో ఉండదు. డైరెక్ట్ ఇలా పెట్టేయడమే మా కర్రీ స్పెషాలిటీ. దీన్ని కలకొచ్చి పులుసు పెట్టడం అంటారు. ఏ పులుసైనా, బెండకాయ పులుసైనా, వంకాయ పులుసైనా, చిలకడదుంప పులుసైనా, ఏ పులుసులైనా కూడా ఇలాగే పెడతారు. వెస్ట్ గోదావరి స్పెషలే పులుసు. పులుపు కూడా మోడరేట్గా ఉండాలి, పుల్లగా ఉంటాయి కానీ ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అవ్వవు. ఎంత ఉండాలో అంతే ఉండాలి. మేము మోడరేట్గా తింటాం. ఇదిగోండి లాస్ట్కి రెడీ అయ్యేసరికి ఇలా వస్తుంది లుక్కుదండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది అండి పులస చేప అథెంటిక్ వెస్ట్ గోదావరి స్టైల్ కర్రీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ, బాయ్.